హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు. కాంచన మిక్సర్ గ్రైండర్ అండి. ఎలాంటి కంటిన్యూటీ ఏం లేదు. చెక్ చేస్తే ప్రాబ్లం అనేది ఏం కనబడట్లేదండి. మనం మిక్సీ అనేది ఒకసారి ఓపెన్ చేసి ప్రాబ్లం అనేది ఏందనేది చెక్ చేద్దామనండి. లోడ్ బటన్కున్న క్లిప్లన్నీ తీసేసుకొని కేబుల్స్ అన్నీ గజిబిజి ఉన్నాయి కదా, అవన్నీ క్లియర్ అని చేసుకోవాలండి, ఏం డిస్టర్బెన్స్ లేకుండా. కేబుల్స్కున్న టేబుల్ అన్నీ తీసేసాము. మనం మిక్సీకి ఎప్పుడైనా సరే కానీ నీట్గా కేబుల్స్ అనేది లేకుండా క్లియర్ చేసుకోవాలండి. మిక్సీకి ఉన్న కప్లర్ అనేది ఓపెన్ చేసి బాడీ అనేది ఓపెన్ చేయాలండి. కొన్నిటికి థ్రెడ్డింగ్ ఉంటుంది, కొన్నిటికి పుషింగ్ ఉంటుంది కప్లరు. మోటార్ అనేది మనం బయట తీసేసుకున్నామండి. సిరీస్ తోటి ఒకసారి చెక్ చేసుకోవాలి బాడీ షాట్ ఇట్లా అని ఉందా అన్నది. మనకి ఎలాంటి కంటిన్యూటీ అనేది కనబడతలేండి. ఆర్మిచరు ఓన్లీ మనం షేక్ చేసినప్పుడు లేదా కొంచెం మూమెంట్ ఇచ్చినప్పుడు మాత్రమే తిరుగుతుంది. ఆర్మిచర్ అనేది ఫెయిల్ అయిపోయిందండి. చూడండి, స్పార్క్ వస్తుంది లోపల. ఈ కంటిన్యూటీ ఏంటంటే ఆర్మిచర్కి ఒక్కోసారి కార్బన్ లాడినప్పుడు రన్నింగ్ అవుతుంది, ఒక్కోసారి రన్నింగ్ కాదండి. ఇది ఆర్మిచరు వాటి కార్బన్లు అనేది మనం తీసేసుకోవాలి. ఫస్ట్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. బాడీకి 2 స్క్రూలు అటు ఇటు 2 ఉంటాయండి, అవి ఓపెన్ చేసుకోవాలి. అల్యూమినియం బేస్ కాబట్టి జాగ్రత్తగా అనేది మనం ఎప్పుకోవాలండి. చూడండి, ఆర్మిచర్కున్న చీర తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చీర మళ్ళీ ఏందో పోతే దొరకదండి, రెస్ట్ వచ్చింది, షాఫ్ట్ అనేది బయటికి రావట్లేదు. మనం పేపర్ కొట్టేసుకోవాలండి కోసకు కొంచెం. చూడండి, మిషన్ పెట్టి కొట్టేసుకుంటున్నాం, ఎందుకంటే చేయితోటి కొంచెం లేట్ అయింది కదా. మిషన్ తోటి అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ పైన ఉన్న బేస్ అనేది బయటికి రావడం జరిగింది. షాఫ్ట్ అని చూడండి, చాలా రెస్ట్ వచ్చింది, హోల్స్ అనేది పడింది. చూడండి, కార్బన్లు ఆర్మిచర్ కూడా పోయింది. చూడండి, ఒక లైన్ వస్తుంది, ఒక లైన్ రావట్లేదు. పాత ఆర్మిచరు, కొత్త ఆర్మిచర్ అండి. లెంత్ మనం ఆర్మిచర్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. సైజులు ఎక్కువ తక్కువ ఉండకూడదండి, ఆర్పిఎం తేడా వస్తుంది, వైబ్రేట్ వస్తూ ఉంటుంది. మోటార్ అనేది హైటు వెడల్పు కరెక్ట్ చూసుకోవాలండి. చెరా పెట్టేసుకొని మన ఆర్మిచర్ అనేది పర్ఫెక్ట్గా అలా కూర్చోబెట్టుకోవాలి. మన ఆర్మిచర్ కూర్చోబెట్టుకున్నప్పుడు కింద కార్బన్ యొక్క పత్తి పర్ఫెక్ట్గా కూర్చుందా లేదో చూసుకోవాలి. పైన బేస్ పెట్టేసుకోవాలండి. గ్యాప్ అనేది ఎక్కువ ఉండడం వల్ల మనం వాచర్స్ అనేది 2 వేసుకోవడం జరుగుతుంది. చూడండి, వాచర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని. ప్లే అనేది ఎక్కువ ఉండకూడదు, మామూలుగా ఒక వాచర్ మందమే ప్లే అనేది ఉండాలి. కొంచెం టచ్ మామూలుగా ఇట్లా కొట్టి చూసుకోవాలి. స్క్రూలు అనేది మళ్ళీ సేమ్ యాజ్గా మోటార్ అనేది ఫిట్ చేసుకోవాలండి. మనం అల్యూమినియం బేస్లు కాబట్టి స్క్రూలు అనేది పర్ఫెక్ట్గా ఎక్కించుకోవాలండి. ఈ బేస్కి ఒక్కోసారి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది, స్లిప్ అయిపోతూ ఉంటాయి. మన ఆర్మిచర్ ఫ్రీగా ఎంత వీలైనంత ఫ్రీగా ఎక్కించుకోవాలండి. మనం సిరీస్ చెక్ చేస్తే సిరీస్లో కూడా ఆర్మిచర్ తిరిగేటట్టు ఉండాలి. అలాగైతేనే మనం మోటార్ అనేది హీటింగ్ అనేది కాదు, కంప్లైంట్ కూడా పెద్దగా రాదండి. మామూలుగా సుత్తోటి కొట్టి చూసుకోవాలి. ఎందుకంటే కొంచెం హార్డ్గా మనం ఎక్కించినప్పుడు గ్యాప్ అనేది ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. కార్బన్కున్న షోల్డింగ్స్ అనేది ఊసిపోయండి. మన యాసిడ్గా మనం షోల్డింగ్స్ పెట్టేశాము. కార్బన్స్ ఎప్పుడైనా కానీ పాతే పెట్టకూడదండి, కొత్త కార్బన్స్ అనేది మనం పెట్టేసుకోవాలి. కార్బన్లు పర్ఫెక్ట్గా కూర్చోవాలండి, ఏమాత్రం కూర్చోపోయినా స్పార్క్ రావడం జరుగుతుంది. చూడండి, కంటిన్యూటీ అంతా ఓకే ఉంది. చూడండి, రన్నింగ్ కూడా పర్ఫెక్ట్గా రన్నింగ్ అవుతుందండి. మనం ఒకసారి మోటార్ ఫ్రీ అయ్యే ముందుకే రన్నింగ్ అనేది చెక్ చేసుకోవాలి. చూడండి, స్పార్క్ అనేది చాలా వరకు తగ్గిపోయింది. బాడీ యొక్క రబ్బర్లు కరెక్ట్గా కూర్చోబెట్టుకోవాలండి. ఈ బాడీ రబ్బర్లు పైన మనం కప్లర్లు అనేది పోవడం జరుగుతూ ఉంటుంది. జార్లు అనేది పర్ఫెక్ట్గా కూర్చోవు, కప్లర్లు డ్యామేజ్ కావడం జరుగుతూ ఉంటుంది. మనం బేస్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోబెట్టుకోవాలి. లైట్గా బుష్కు ఆయిల్ అనేది వేసి పెట్టుకోవాలండి. రబ్బర్ కూర్చోబెట్టుకొని పైన ఉన్న డూమ్ అనేది యాసిడ్గా కూర్చోబెట్టుకోవాలి. మళ్ళీ మనం చూడండి, దానికి ఉన్న స్క్రూలు అనేది అటు ఇటు ఆపోజిట్ 4 స్క్రూలు ఎక్కించేసుకోవాలి. 2 ఎల్ఈడీలు రావట్లేదు, మనం ఒకటే ఎల్ఈడి సెట్ చేయడం జరుగుతుంది. పాత ఎల్ఈడి తీసేసి కొత్తది ఎల్ఈడి ల్యాంప్ సెట్ చేయడం జరిగింది. స్క్రూ డ్రైవర్ తోటి ఆ హోలు ఎడల్పు చేసి చూడండి, పవర్ సప్లై వస్తుందా లేదా అని చూసుకోవడానికే మనం ఆ ఎల్ఈడి ఫిట్ చేయడం జరుగుతుంది. చూడండి, ఫేస్ న్యూట్రల్కు మనకు క్లిప్స్ మ్యాక్సిమం ప్రిపేర్ చేయాలండి.
క్లిప్స్ అనేది మనం ఇచ్చుకోవాలి కేబుల్స్కు. షోల్డింగ్ చేస్తే తీసేటప్పుడు పెట్టేటప్పుడు మనకి ఇబ్బంది అవుతూ ఉంటుంది. క్లిప్పులు పర్ఫెక్ట్గా ఎక్కించుకోవాలి. మన స్పీడ్లు అనేది ఇచ్చుకోవాలండి. స్పీడ్లు స్విచ్ కలెక్షన్స్ ఇచ్చుకొని రివర్స్ కూడా పెట్టేసుకోవాలి. ఫేస్ న్యూట్రల్ కూడా చూసుకోవాలండి. వేరుకున్న ఫేస్ అనేది పెట్టేసుకోవాలి. మనం ఒకసారి లోడ్ బటన్కు కనెక్షన్ ఏముందుకి ఒకసారి ఆన్ చేసి చెక్ చేసి చూసుకుందామండి. వర్కింగ్ కండిషన్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. ఎల్ఈడి లైట్ కూడా రావడం జరుగుతుంది. లోడ్ బటన్ కూడా ఒకసారి చెక్ చేసుకుందామండి. లోడ్ బటన్ పర్ఫెక్ట్గా ఉంది. లోడ్ బటన్కు కనెక్షన్ ఇచ్చేసుకొని బాడీ అనేది మనం యాస్టేజ్గా ప్యాకింగ్ చేసుకుందామండి. రబ్బర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం కేబుల్స్కి అనేది ట్యాగ్స్ అనేది కంపల్సరీ వేయడం జరుగుతుంది. ఏంటంటే కేబుల్ అనేది మనం అటు ఇటు తిప్పినప్పుడు లోపల ఒడిదిరగకుండా స్ట్రేట్గా వస్తుందండి. లేకపోతే ఆ ట్యాగ్ అనేది అయిపోతే కేబుల్స్ అనేది లోపల ఒడిదిరిగి మొత్తం గజిబిజి అయ్యే అవకాశం ఉంటుందండి. మిక్సీ పర్ఫెక్ట్గా సెట్ అయిపోయిందండి. ఎల్ఈడి కూడా పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.